జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదల. మీ ర్యాంక్ చెక్ చేసుకున్నారా? దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఐఐటీలో సీటు సాధించాలనే కలతో ఈ పరీక్షకు హాజరవుతుంటారు. ఈసారి కూడా దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ తాజాగా ఫలితాలను ప్రకటించగా ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన శుభం కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించిన శుభం దేశవ్యాప్తంగా టాపర్ గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఐఐటి ఢిల్లీ జోన్ కు చెందిన ఈ విద్యార్థి ఇప్పటికే జేఈఈ మెయిన్స్ 2026లో కూడా 300 మార్కులకు గాను 295 మార్కులు సాధించి ఆల్ ఇండియా 6వ ర్యాంక్ పొందడం విశేషం. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్ లో దేశంలోని మొదటి ర్యాంక్ సాధించడం ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. శుభం కుమార్ విజయగాథ ప్రస్తుతం లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా మారింది. చిన్నప్పటి నుంచి ఐఐటిలో చదవాలనే లక్ష్యంతో కష్టపడి చదివిన అతడు తన కలను నిజం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేశాడు. కంప్యూటర్ సైన్స్ పై అతనికి ఉన్న ఆసక్తి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో ఐఐటి బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి అదే రంగంలో కెరియర్ను నిర్మించుకోవాలని తన లక్ష్యమని వెల్లడించాడు. ఒక విద్యార్థి స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఖచ్చితత్వం ఉంటే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించగలడనే విషయాన్ని శుభం మరోసారి నిరూపించాడు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థుల దృష్టి ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియపై పడింది. దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఐఐటీలు, వివిధ ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు మరియు ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ అంటే జోసా కౌన్సిలింగ్కు సర్వం సిద్ధమైంది. జూన్ 2, 2026 నుంచి అధికారిక జోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన విద్యార్థులు తమ జేఈఈ అడ్వాన్స్డ్ లేదా జేఈఈ మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్ల ఎంపిక అత్యంత కీలకమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు. చాలామంది విద్యార్థులు మంచి ర్యాంక్ సాధించినప్పటికీ సరైన ప్రాధాన్యత క్రమం పాటించకపోవటం వల్ల ఆశించిన కాలేజీ లేదా బ్రాంచ్ను కోల్పోతూ ఉంటారు. అందుకే గత సంవత్సరాల కటాఫ్లు, సీట్ల లభ్యత, తమ ర్యాంక్ పరిధిలో వచ్చే అవకాశాలను జాగ్రత్తగా విశ్లేషించి ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకసారి ఎంపికలు లాక్ చేసిన తర్వాత వాటిని మార్చే అవకాశం పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జోసా కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు పలు విడతల్లో జరుగుతుంది. విద్యార్థులు మెరిట్ ర్యాంక్, కేటగిరీ, అందుబాటులో ఉన్న సీట్లు మరియు వారు ఎంచుకున్న ప్రాధాన్యతల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రతి రౌండ్ అనంతరం విద్యార్థులు తమకు వచ్చిన సీటును అంగీకరించాలా, తదుపరి రౌండ్ కోసం వేచి చూడాలనే నిర్ణయం తీసుకోవచ్చు. ఫ్లోట్, ఫ్రీజ్, స్లైడ్ వంటి ఆప్షన్లను సరిగ్గా అర్థం చేసుకోవటం ద్వారా విద్యార్థులు మరింత మెరుగైన సీటును పొందే అవకాశాన్ని పెంచుకోవచ్చు. అందుకే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే సంబంధిత మార్గదర్శకాలను పూర్తిగా చదవటం చాలా ముఖ్యం. అలాగే కౌన్సిలింగ్ సమయంలో అవసరమయ్యే పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్, అడ్మిట్ కార్డ్, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం కావచ్చు. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యార్థులు ముందుగానే అన్ని పత్రాలను తనిఖీ చేసుకోవాలి. ఏదైనా డాక్యుమెంట్లో తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవటం మంచిది. ఇక ఐఐటిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే బీఆర్ కోర్సులో చేరాలని భావిస్తున్న విద్యార్థులకు కూడా కీలక ప్రకటన వెలువడింది. బీఆర్లో ప్రవేశం పొందాలంటే తప్పనిసరిగా ఆర్కిటెక్చర్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏఐటి 2026 పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 1 ఉదయం 10 గంటలకు ప్రారంభమై జూన్ 2 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ గడువు చాలా తక్కువగా ఉండటంతో అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఏఐటి పరీక్షకు ప్రతి ఒక్కరూ అర్హులు కారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో క్వాలిఫై అయిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష
పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక జేఈఈ అడ్వాన్స్డ్ క్యాండిడేట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ రంగంలో కెరియర్ను నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతో ముఖ్యమైన అవకాశం. అందువల్ల పరీక్ష తేదీలు, సిలబస్, అర్హత ప్రమాణాలను పూర్తిగా తెలుసుకుని సిద్ధం కావటం అవసరం. మొత్తంగా చూస్తే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. టాపర్ శుభం కుమార్ విజయం లక్షలాది మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుండగా, మరోవైపు జోసా కౌన్సిలింగ్ ద్వారా తమ కలల ఐఐటి, ఎన్ఐటి లేదా ట్రిపుల్ ఐటీలో సీటు సాధించేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవటం, కౌన్సిలింగ్ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయటం, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవటం విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలుగా మారాయి. కాబట్టి ప్రతి విద్యార్థి అప్రమత్తంగా ఉండి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కెరియర్లో మరో కీలక మైలురాయిని చేరుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.